మామయ్య మందల లాస్ట్ వీడియోకి చాలా క్వెషన్స్ వచ్చాయి. చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది డీఎం చేశారు. కామెంట్స్‌లో అడిగారు. ఏమైంది? ఎలాగ పడింది ఆర్ఎఫ్ఈ? నాకు ఇట్లా జరిగింది. మాకు ఇయి అడిగారు. అది ఇది అడిగారు. సో, అయన్నీ చెప్తున్నా. సో, నాకు పడిన ఆర్ఎఫ్ఈ ఏందంటే, నాకు ఏమేమి అడగాలో అన్నీ అడిగాడు. అడ్డియసరెన్స్ లెటర్స్ అడిగాడు. అటెండెన్స్ ప్రూఫ్ అడిగాడు. కోర్స్ హిస్టరీ, కోర్స్ సిలబస్ అడిగాడు. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అడిగాడు. ఇంకా ఇంకా 2, 3 డాక్యుమెంట్స్ కూడా అడిగాడు. అన్నీ సబ్మిట్ చేశాను. పైన మ్యాక్సిమం చేసే తప్పేందంటే కవర్ షీట్ మర్చిపోతున్నాను పెట్టేదానికి. నేను కూడా లాస్ట్ టైం కవర్ షీట్ పెట్టడం మర్చిపోయాను. సో, అది పెట్టడం పోకపోవడం వల్ల నాకు సెకండ్ టైం ఆర్ఎఫ్ఈ ఏసినప్పుడు కవర్ షీట్స్‌తో పాటు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఇంకా నువ్వు ఫీజ్ కట్టిన టైం అప్పుడు నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగాడు ఎక్స్‌ట్రాగా. సో, ఇంకా ఇవి ఇంక నా వల్ల కాక భయమేసి ఇంకా అటార్నీని కన్సల్ట్ అయ్యాను. సో, అటార్నీని కన్సల్ట్ అయ్యాక అటార్నీ కొంచెం అన్నీ చూసి అటార్నీ ద్వారా ప్రొసీడ్ అయ్యేసరికి నాకు సెకండ్ టైం ఆర్ఎఫ్ఈ క్లియర్ అయిపోయింది. సో, అందుకే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అడిగేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టండి. ఏం